ఇండియన్ రైల్వే ఆర్ఆర్బీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మే 15th అంటే నిన్ననే ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారండి. టోటల్ 11,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి మీరు కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేస్తూ ఉంటాను. 11,000 పైగా మనకి పోస్టులు అయితే ఓపెన్ చేశారనమాట. 11,000 పోస్టుల కోసం ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్వైర్మెంట్ 2026గా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇది వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, rrbapply.government.in అని, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, భారతదేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం కూడా 11,127 అసిస్టెంట్ లోక్ పైలట్ అంటే ఏఎల్పీ ఖాళీల భర్తీ కోసం రైల్వే రిక్వైర్మెంట్ బోర్డులో ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్వైర్మెంట్ 2026గా నోటిఫికేషన్ అయితే అధికారికంగా విడుదల చేశాయి. రైల్వే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇప్పుడు ఒక మంచి గొప్ప అవకాశమే లభించింది. అప్లికేషన్ మే 15నే స్టార్ట్ అయిందనమాట. సో స్టార్ట్ అయ్యి ఎన్నో డేస్ అవ్వలేదు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 14th వరకు కూడా టైం ఉంది. కానీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఈ వీడియోలోనే చూద్దాం. ముందుగా ఓవర్వ్యూ చూసేయండి. సంస్థ వచ్చేసరికి భారతీయ రైల్వేలు అంటే రైల్వే నియామక బోర్డులో అనమాట. పోస్ట్ పేరు, అందులో పోస్ట్ వచ్చేసరికి ఏఎల్పి అంటే సహాయక లోక్ పైలట్ అనమాట. ప్రకటన సంఖ్య వచ్చేసరికి CN1 2026. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11,127 అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 19,900 అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసరికి మార్చ్ 21నే నోటిఫికేషన్ ఓపెన్ అయ్యింది, కానీ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. మే 15th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 14th 2026 వరకు ఉందన్నమాట. నైట్ 11:59 వరకు కూడా ఛాన్స్ ఉంది. బట్ అప్పటి వరకు వెయిట్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ ఖాళీల యొక్క డీటెయిల్స్ చూసుకుంటే, రైల్వే రిక్వైర్మెంట్ బోర్డులో అన్ని రైల్వే జోన్లో అసిస్టెంట్ లోక్ పైలట్ మొత్తం పోస్టులు 11,000 పైగా ఉన్నాయి కదా. సో అది కూడా పోస్ట్ వచ్చేసరికి ఒక పోస్టే. ఏఎల్పీలోనే మొత్తం 11,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 11,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అర్హత చూసుకుంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్వైర్మెంట్ 2026 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ పేర్కొన్న అవసరమైన అర్హత షరతులను తప్పనిసరిగా నెరవేర్చాలన్నమాట. విద్యా అర్హత వచ్చేసరికి పోస్టుల వారీగా విద్యార్హతలు మరియు వైద్య ప్రమాణాలను పాల్గొనే ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లలో వివరణాత్మక CEN నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా, విడుదల చేస్తారనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, అభ్యర్థులు July 1st 2026 నాటికి ఇక్కడ ఇచ్చిన ఏజ్ అయితే వచ్చేసి ఉండాలన్నమాట. కనీస వయసు వచ్చేసరికి 18 to 30 years వరకు అనమాట. అది కూడా మనకి July 1st 2026కి 18 to 30 years వచ్చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కంపల్సరీ ఏజ్ లిమిట్ అయితే చూసుకోవాలన్నమాట. అండ్ రైల్వే నియామక నిబంధనల ప్రకారం SC, ST, OBC, మాజీ సైనికులు, అలాగే దివ్యాంగులు మరియు ఇతర రిజర్వే కేటగిరీల వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే నేను నోటిఫికేషన్లో లాస్ట్లో చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ కేటగిరీస్ వాళ్ళకి +5 years ఎక్స్ట్రా ఉండవచ్చు. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years కదా. సో +5 years ఎక్స్ట్రా అంటే 30. ఈ కేటగిరీస్ వాళ్ళు 35 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే, స్టార్టింగ్ 19,900 వరకు కూడా శాలరీ ఉంటుందండి. అండ్ శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే హౌస్ రెంట్ ఇలాంటివి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ పోస్ట్కి. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ 2026కి ఆధార్ ధృవీకరణ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, దరఖాస్తు ఫామ్ సమర్పించే ముందు అభ్యర్థులు తమ యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా సెర్చ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవాలంటే ఆధార్లో ఉన్న మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఈక్వల్ ఉండాలన్నమాట. 10th సర్టిఫికేట్లో అండ్ ఆధార్లో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ ధృవీకరణ సమయంలో
సమస్యను నిర్వహించడానికి అభ్యర్థులు తమ తాజా ఫోటోగ్రాఫ్ మరియు బయోమెట్రిక్ వివరాలను కూడా ఆధార్లో అప్డేట్ చేసుకోవాలి. కంపల్సరీ ఇప్పుడు ఈ ఆర్ఆర్బీకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలంటే ఆధార్కి సంబంధించిన 10th సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. అవి మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోండి. మెయిన్ అవే అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా ఫైనల్గా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చూద్దాం. ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళండి. సో క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, rrbapply.government.in. సో ఇదే విధంగా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, వెంటనే వస్తుంది. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, విలేజ్, ఇలా స్టేట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేయాలి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవి కూడా అడుగుతుంది అనమాట. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి ఆర్ఆర్బీ ఏఎల్పి దరఖాస్తు ఫామ్ను జాగ్రత్తగా పూరించండి, అంటే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేసిన తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఏమీ కాదు, 10th మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్, ఇవన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో కరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారో లేదో వన్స్ చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేసే ముందు ఆన్లైన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి. సో ఇదన్నమాట ఆర్ఆర్బీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇదన్నమాట. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పి పోస్ట్. సో టోటల్ వేకెన్సీస్ 11,000 కనిపిస్తుంది కదా నోటిఫికేషన్లో. స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు అండ్ శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ 18 to 30 years అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, A to Z అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా నోటిఫికేషన్ మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ క్లోజ్ డేట్ వచ్చేసరికి June 14th వరకు టైం ఉంది. నైట్ 11:59 వరకు కూడా టైం ఉంది. సో అలా అని లేట్ చేయొద్దు. సో ఆధార్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. మెయిన్ ఏంటంటే 10th ఉన్న డీటెయిల్స్, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, నేను చూడండి మెన్షన్ చేస్తాను. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ యూజింగ్ ఆధార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ షెల్ బి అప్డేట్ మ్యాచ్ 100% అనమాట. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి. 10th క్లాస్లో పాస్ సర్టిఫికెట్. సో లాస్ట్లో అప్లికేషన్ ఫిల్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే 10th సర్టిఫికేట్, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో వాటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్ అలాగే రీసెంట్గా దిగిన మీ యొక్క ఫోటో కూడా, హాఫ్ సైజ్ ఫోటో, వీటన్నిటిని కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ కూడా పే చేసి సబ్మిట్ చేసి లాస్ట్లో ప్రింట్అవుట్ తీసుకోవడమే. అంతే అనమాట, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇదన్నమాట ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ రాగానే మీతో షేర్ చేస్తూ ఉంటాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.